మరి బటర్ఫ్లైస్ పట్టుకొని ఆడుకుంటూ మరి ఉడతల్ని ఆడుకుంటా ఉంటుంది అనమాట. చూసారా, ఇక్కడ కనిపిస్తుందా మీ అందరికీ? ఓ పాప కనిపిస్తుందా? కనిపిస్తుందా అందరికి? వీళ్ళ ఇల్లు ఎక్కడుంది? ఫారెస్ట్ కి దగ్గరలో ఉంది. అందుకని ఆ ఫారెస్ట్ కి దగ్గరలోకి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఎవరు కనపడరు. అందుకని ఆమె ఏం చేస్తుందంటే బటర్ఫ్లైస్ తో ఆడుకోవడం. చూసారు, కనిపిస్తుంది ఇక్కడ బటర్ఫ్లై కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా అందరికి? ఆ బటర్ఫ్లైస్ తోని మరి అక్కడ ఉన్నటువంటి ఉడతలతోని వాటితో ఆడుకుంటా ఉంటుంది అనమాట. వాళ్ళ మమ్మీ చెప్తా ఉంది, అమ్మ దూరంగా వెళ్ళొద్దు నువ్వు, అవన్నీ ఫారెస్ట్ లో చాలా వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, మీరు దూరంగా వెళ్ళకు, దగ్గరలో ఇక్కడే ఉంది, నువ్వు ఇక్కడిక్కడే ఆడుకో, దగ్గరే, దూరంగా వెళ్ళొద్దు అంటే సరే మమ్మీ నేను దూరంగా వెళ్ళలే అని అక్కడే చక్కగా బటర్ఫ్లైస్ తోని అక్కడ ఉన్నటువంటి ఉడతలతో వాటితో ఆడుకుంటా ఉంటుంది అనమాట. ఈ అమ్మాయి పేరు ఏం పేరంటే రెడ్ లిటిల్ రైడింగ్ హుడ్. చెప్పండి ఒకసారి. రైడింగ్ హుడ్, రెడ్ రైడింగ్ హుడ్. ఏం పేరు? రెడ్ రైడింగ్ హుడ్. హుడ్ కాదు, హుడ్, HOOD హుడ్. ఓకేనా? గుర్తు పెట్టుకోండి. ఈ అమ్మాయి పేరు అన్నమాట. అయితే వాళ్ళ మమ్మీకి కూడా చక్కగా ఫారెస్ట్ దగ్గర ఆడుకోవడం, రావడం, బటర్ఫ్లైస్తో ఆడుకుంటుంటే వాళ్ళ మమ్మీ ఏమో చక్కగా కుట్టుకోవడం, బొమ్మలు అవి కుట్టడం, బట్టలు అవి డిజైన్స్ కుట్టడం, వంటలు చేయడం వాళ్ళ మమ్మీకి చాలా ఇష్టం అనమాట. అవన్నీ చేస్తూ ఉంటుంది వాళ్ళ మమ్మీ. మరి మీకు కూడా ఇష్టం కదా, మీ మమ్మీ వాళ్ళు ఆ పనులు చేసుకుంటూ ఉంటారు కదా, మరి మంచిగా వంటలు చేసి పెడతా ఉంటారా? మంచి బిర్యానీలు చేసి పెడతా ఉంటారా? మీకు కూడా మీ మమ్మీ వాళ్ళు చేస్తారా లేదా? చెప్పండి. చేస్తారు కదా. వీళ్ళ మమ్మీ కూడా మరి రైడింగ్ హుడ్ వాళ్ళ మమ్మీ కూడా చాలా మంచిగా వంటలు చేస్తూ ఉంటారనమాట. అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళు ఫారెస్ట్ దగ్గర ఉంటారు. కొంచెం దూరంలో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఉంటే ఒకరోజు మమ్మీ మరి అమ్మమ్మ వాళ్ళు ఊరెళ్తాను, రోజు ఇక్కడే ఉంటున్నాను, అన్నీ తింటున్నాను కదా, మరి అమ్మమ్మకి దగ్గరికి వెళ్తాను, నేను అమ్మమ్మకి ఏమన్నా స్పెషల్ చెయ్యి అని చెప్పి వాళ్ళ మమ్మీతో చెప్పింది అనమాట. ఎవరు? రైడింగ్ హుడ్, రెడ్ రైడింగ్ హుడ్ అన్నమాట. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది, మీకు చూపిస్తున్నాను. కనిపిస్తుందా? అది వాళ్ళ మమ్మీతో చెప్తుంది, మమ్మీ నేను రేపు అమ్మమ్మ ఊరు వెళ్తాను. మరి మీ అందరికి హాలిడేస్ ఇవ్వగానే అమ్మమ్మ ఊరు వెళ్తారా? వెళ్ళొచ్చారా? ఎంతమంది వెళ్ళొచ్చారు? వెరీ గుడ్, అబ్బబ్బా వెరీ గుడ్. మరి అమ్మమ్మ అంటే చాలా ఇష్టం కదా, హాలిడేస్ ఇవ్వగానే వెళ్ళిపోతారు. అమ్మమ్మ ఊరు, నాన్నమ్మ ఊరు వాళ్ళు వెళ్ళిపోతారు కదా. మరి ఈ రైడింగ్ హుడ్కి కూడా వాళ్ళ అమ్మమ్మ ఊరు వెళ్ళిపోవాలని చాలా మరి ఆశ కలిగి ఉంది. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలి, మమ్మీ నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తాను, అమ్మమ్మని చూసొస్తాను, అమ్మమ్మకి మంచి బిర్యానీ తయారు చేసే మమ్మీ, నేను వెళ్ళొస్తాను మమ్మీ. హలో ఏనా మాట్లాడు, ఇటు చూడు, అక్కడ కదా ఇటు. మరి బిర్యానీ చేసి పెట్టేసే మమ్మీ, నేను వెళ్ళొస్తానని చెప్పి వాళ్ళ మమ్మీతో చెప్తుంది అనమాట. ఎవరు చెప్తున్నారు? రైడింగ్. అయితే సరేనమ్మా, నేను మరి మంచి తయారు చేస్తాను, నువ్వు అమ్మమ్మ దగ్గరికి వెళ్దు కానీ నేను తయారు చేసేస్తాను, పట్టుకెళ్దు కానీ అని చెప్పి వాళ్ళ మమ్మీ చెప్తా ఉంది. మరి వాళ్ళ అమ్మమ్మ చక్కగా అన్ని వాళ్ళ మమ్మీ అన్నీ తయారు చేస్తా ఉంది. సరే రైడింగ్ హుడ్ నేను తీసుకెళ్తాను మమ్మీ అని చెప్పి తయారు చేసి అన్నీ కూడా చేసి ఇచ్చింది వాళ్ళ మమ్మీ. చూడండి, అక్కడ తయారు చేసి మరి ఇచ్చిందా? కనిపిస్తుందా? క్యారేజ్ పుట్ట చూసారా? చక్కటి బిర్యానీ మంచి తయారు చేసి వాళ్ళ అమ్మమ్మకి అన్నీ తయారు చేసి చికెన్ బిర్యానీలు అన్నీ పెట్టి మంచి తయారు చేసి మరి వాళ్ళ మమ్మీ ఏం చేసింది, ఈ రైడింగ్ హుడ్కి ఇస్తుంది. అమ్మా నువ్వు వెళ్ళు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా కొంచెం దగ్గర అన్నమాట. అందుకని చెప్పి వాళ్ళ మమ్మీ ఇచ్చి నువ్వు జాగ్రత్తగా వెళ్ళమ్మా, మరి ఫారెస్ట్లో నుండి వెళ్ళదు కదా, మరి ఎవరైనా వస్తారు, చాలా మోసగాళ్ళు ఉంటారు, చాలా మంది మరి మోసం చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మరి కపటంగా ఉంటారు, ఇట్లా చాలా మంది మంచిగా ఉన్నట్టు మాట్లాడతారు. కానీ అమ్మ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, మరి ఎవరైనా తీసేసుకుంటారేమో, మధ్యలో చాలా మంది ఎదురవుతారు ఎవరో ఒకరు, మరి అలాంటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి, యానిమల్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలమ్మని చెప్పి మమ్మీ జాగ్రత్త చెప్తుంది వాళ్ళ మమ్మీ రైడింగ్ హుడ్కి. మరి మీ మమ్మీ వాళ్ళు కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నాన్న జాగ్రత్త నాన్న, మరి మంచిగా వెళ్ళండి అని చెప్తా ఉంటే మీరేమంటారు? నువ్వు అంటారా? నాకు తెలిసినే అంటారా? ఏమంటారు చెప్పండి, నిజంగా చెప్పండి, అబద్ధాలు చెప్పండి, నిజంగా చెప్పండి, ఏమంటారు? సరే అంటారా? ఏమంటారు? నాకు తెలుసులే మమ్మీ, మా తెలుసులే అంటారు. అవునా? ఉన్నారు కొంతమంది. ఎందుకంటారు? కొంతమంది అంటారు ఉన్నారు. అనుకో
కొంతమంది అంటారంట. అలాంటి అలా ఏమీ అనలేదు. రైడింగ్ హుడ్ చాలా చక్కగా వాళ్ళ మమ్మీ చెప్తుంటే, సరే మమ్మీ నేను జాగ్రత్తగా వెళ్తానులే మమ్మీ, నేను ఎవరికి అవకాశం ఇవ్వను మమ్మీ, ఎవరితోని మాట్లాడి ఎవరితోని నేను మోసపోలే, జాగ్రత్తగా వెళ్తాను మమ్మీ అని చెప్తా ఉంది. అయితే సరే అమ్మా మరి జాగ్రత్త, మంచిగా వెళ్ళరా అని చెప్పి వాళ్ళ మమ్మీ బాయ్ చెప్తా ఉంది. ఎవరికి? రైడింగ్ హుడ్కి. చూసారా వాళ్ళ మమ్మీ చూడండి జాగ్రత్తగా మరి క్యారేజ్ ఇచ్చిందా? కనిపిస్తుందా? ఏం తయారు చేసింది? మంచి బిర్యానీ తయారు చేసింది. చికెన్ దమ్ము బిర్యానీ. అబ్బా మంచి స్మెల్ వచ్చేస్తుంది. చక్కగా క్యారేజీ పెట్టేసింది. ఆహా నోరు ఊరుతుందా? క్యారేజ్ పెట్టేసింది, మంచి స్మెల్ వస్తుంది. వాళ్ళ మమ్మీ పెట్టేసి చేతికి ఇచ్చి, అమ్మ జాగ్రత్తగా వెళ్ళమ్మా, జాగ్రత్త, నువ్వు మోసపోతే మళ్ళా చెప్తుంది వాళ్ళ మమ్మీ, జాగ్రత్తగా వెళ్ళాలి, మధ్యలో చాలా మంది ఎదురవుతారు అని చెప్పి వాళ్ళ మమ్మీ చక్కగా సెండ్ ఆఫ్ ఇస్తూ బాయ్ మమ్మీ బాయ్ అని చెప్తుంది. చూడండి వాళ్ళ అమ్మాయి రైడింగ్ హుడ్, మమ్మీ వెళ్ళొస్తాను మమ్మీ, చాలా జాగ్రత్తగా వెళ్తాను మమ్మీ నేను అని చెప్పి బయలుదేరి వెళ్తా ఉంటే మరి రైడింగ్ హుడ్కి ఏమి ఇష్టం? వేటితో ఆడుకునేది? బటర్ఫ్లైస్తో ఆడుకునేది కదా. అందుకు బటర్ఫ్లైస్ అంటే చాలా ఇష్టం, ఫ్లవర్స్ ఇష్టం. అయితే మరి ఫారెస్ట్ కదా, అదంతా వెళ్తా ఉంది. నడుస్తూ ఉన్నప్పుడు ఆమెకి చాలా రకాలైనటువంటి చెట్లు, ఫ్లవర్స్ కనపడతా ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ మీద మళ్ళా బటర్ఫ్లైస్ ఉన్నాయి. వాటన్నిటిని చూసి ఆమె ఏం చేసిందంటే చక్కగా ఆ చెట్ల దగ్గర ఆగిపోయింది. నడిచి వెళ్తూ ఉన్నది, అక్కడ మధ్యలో వాటిని చూసేసరికి ఆగిపోయింది అనమాట. చూసారా అక్కడ కనపడుతుందా మీ అందరికి? జాగ్రత్త అని చెప్పింది. ఎక్కడా నువ్వు ఎవరి మాటలో వెనకే, మంచిగా ఉంటారు కానీ చాలా దొంగ వాళ్ళు ఉంటారు, మోసం కన్నింగ్ ఫెలోస్ ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వాళ్ళ మమ్మీ పంపించింది. అయితే ఏమైందో తెలుసా, ఆమె మరి అక్కడ బుట్ట పెట్టేసి బుట్ట దగ్గర చూసారా తనకిచ్చినటువంటి మరి క్యారేజీ పట్టుకుంది. అప్పుడు పెట్టేసి అక్కడ అవన్నీ చూస్తూ ఉంది, ఫ్లవర్స్ని మరి అక్కడ ఉన్న బటర్ఫ్లైస్ని పట్టుకొని చూస్తూ ఉంది. అయితే ఈ లోపు ఏమైందంటే పిల్లలు చూడండి అక్కడ ఏం కనిపిస్తుంది? ఉల్ఫ్. అది ఎలాంటిది అనుకున్నారు? కన్నింగ్ ఉల్ఫ్. అది చాలా జాగ్రత్తగా చూస్తుంది. అబ్బా ఎక్కడ స్మెల్ వస్తుంది, మంచిగా స్మెల్ వస్తుంది, భలే ఏంటో అని చెప్పి కన్నింగ్ ఉల్ఫ్ అక్కడ నిలబడి చూస్తా ఉంది దొంగచాటుగా. చూసారా కనిపిస్తుందా? దాక్కుని చూస్తుంది కదా, అది చాలా కన్నింగ్ ఉల్ఫ్. చూస్తా ఉంది, ఎప్పుడు అవకాశం దొరికితే వెళ్దామని చూస్తుంది అనమాట. పాపం రైడింగ్ హుడ్కి ఏమీ తెలియదు. అబ్బా చక్కగా ఉన్నాయి బటర్ఫ్లైస్, ఎంత బాగున్నాయో, ఫ్లవర్స్ బాగున్నాయి అని చెప్పి పాపం మరి అక్కడ ఉన్నటువంటి అన్నిటి దగ్గరికి వెళ్ళి అవి చూస్తూ ఉంది. నెమ్మదిగా బయలుదేరి చూస్తుంది, ఎప్పుడు అవకాశం వస్తుందా అని చూస్తుంది, ఎదురు చూస్తూ ఉంది గుంపు. అయితే ఏం చేసిందంటే ఈమె అక్కడి నుండి బయటికి ఇలా తిరిగేసరికి గుల్ఫ్ నెమ్మదిగా బయటకు వచ్చింది. ఎప్పుడైతే బయటికి రైడింగ్ హుడ్ బయటకు వచ్చిందో చూడండి ఇక్కడ కనిపిస్తుంది. చూసారా ఉల్ఫ్ వచ్చేసింది. జాగ్రత్తగా బయటకు వచ్చి చెప్తుంది, మాట్లాడింది. హలో బాగున్నారా? నేను ఎవరిని అనుకుంటారు? నా పేరు ఉల్ఫ్, నేను చాలా మంచిదాన్ని, చాలా మంచిగా అందరితో మాట్లాడతాను, నేను మంచి పనులు చేస్తాను అని చెప్తా ఉంది ఉల్ఫ్. కానీ ఉల్ఫ్ ఎలాంటిది? మంచి పేరు, నేను అందరికి మంచి చేస్తాను అని అన్ని అబద్ధాలు చెప్తా ఉంది. ఏంటది? ఉల్ఫ్ చెప్తా ఉంది నేను మంచిదాన్ని అని చెప్పి. అసలు కానీ అదంతా మనసులో అంతా ఏముంది మనసులో? అంత కన్నింగ్ కుళ్ళు ఉంది. ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు అవకాశం వస్తుందా తినేయాలి ఎప్పుడు అని చాలా. చూడండి ఎంత చక్కగానో. అవునా అని చెప్పి పాపం ఈ ఉంది కదా ఈ రైడింగ్ హుడ్ అనుకుంటుంది, పాపం నిజంగా మంచిదే బాబోలు, అయ్యి బాబా ఎంత మంచిదో అనుకుని చక్కగా మాట్లాడుతూ ఉంది. కానీ వాళ్ళ మమ్మీ చెప్పింది, జాగ్రత్త అమ్మా, ఎవరికి అవకాశం ఇవ్వద్దు, నువ్వు ఎవరితోని మాట్లాడుకు, చాలా జాగ్రత్తగా మోసపోకు, మంచిగా ఉండు. అంతా బాగానే ఉంటారు కానీ లోపలంతా కుళ్ళు ఉంటుంది, అంతా కన్నింగ్ ఉంటుంది, మరి కపటం ఉంటుంది, అన్నీ ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని పాపం. సరే మమ్మీ అందుకని పాపం మోసపోతా ఉంది. కానీ తెలియట్లేదు, అబ్బాయి ఎంత మంచిదో అనుకుంటుంది ఉల్ఫ్. కానీ ఏం చేసిందో తెలుసా, ఈ ఉల్ఫ్కు మాత్రం ఎప్పుడు తినేయాలా, ఎప్పుడు దొరుకుతుందా అవకాశం అని చూస్తుంది. ఆ వాసన మంచి బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది. ఏమైనా సరే నేను పొందుకోవాలి, ఏమైనా సరే క్యారేజ్ నేను తినేయాలనుకుంటుంది.
ఏం చేసిందంటే మరి ఇద్దరు కలిసి సరే ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నామంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, మా అమ్మమ్మకి బిర్యానీ ఉంటే ఇష్టం, మా మమ్మీ ఇచ్చి రమ్మంది అని చెప్పి ఉల్లికి చెప్తా ఉంది రైడింగ్ హుడ్. ఆహా అవునా అంటుంది, కానీ మనసులో అంత కన్నీళ్ళే, ఎప్పుడు తినాలా అని. అయితే ఏం చేసిందంటే నెమ్మదిగా నడుచుకుంటూ ఇద్దరు వెళ్దాం, సరే నేను కూడా వస్తానని నడుచుకుంటూ వెళ్దామని వెంటనే ఏం చేసింది తెలుసా, ఈ కన్నీ మూర్ఖు మరి రైడింగ్ హుడ్ కంటే అట్టదారులో మరి చాలా ఫాస్ట్గా పరిగెత్తేసింది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడుందో అని చెప్పేసింది కదా అన్ని, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, పలానా చోట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఉందని చెప్పేసింది అన్ని రైడింగ్ హుడ్. అంతే ఉల్ఫ్ ఏం చేసిందంటే అవకాశం చూసుకొని అడ్డదారులో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పరిగెత్తి చాలా ఫాస్ట్గా రైడింగ్ హుడ్ కంటే కూడా చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంది. చూడండి పిల్లలు, కనిపిస్తుందా మీకు? నడిచి వెళ్తుందా? ఎలా వెళ్తుంది? వెరీ గుడ్, చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. ఎందుకు? రైడింగ్ హుడ్ మరి వచ్చేస్తుందేమో మళ్ళీ, ఎలా అయినా సరే ముందు నేను వెళ్ళిపోయి ఏమైనా సరే మోసం చేసేయాలి, ఏమైనా సరే నేను అది తినేయాలి, వాళ్ళ అమ్మమ్మకి తగ్గకుండా చేసేయాలని చెప్పి పరిగెడతా ఉంది. ఉల్ఫ్ పరిగెత్తుకుంటూ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి డోర్ కొట్టేసింది. వాళ్ళ అమ్మమ్మ ఏమి లోపల ఉంది, పని చేసుకుంటా ఉంది. తర్వాత ఏమి తనకేం తెలియదు, ఎవరు వచ్చారో తెలియదు, ఏం తెలియదు. పాపం డోర్ కొట్టగానే మరి లోపల నుండి వచ్చింది వాళ్ళ అమ్మమ్మ. కనిపిస్తుందా? వాళ్ళ అమ్మమ్మ లోపల నుండి డోర్ తీసింది ఉల్ఫ్. అంతే, ఎదురుగా చూసేసరికి ఉల్ఫ్ వాళ్ళ అమ్మమ్మకి ఏం అర్థం కాదు. అంతే ఉల్ఫ్ ఏం చేసింది తెలుసా పిల్లలు, వెంటనే వాళ్ళ అమ్మమ్మ మీదకి వెళ్ళిపోయి నోట్లో గుడ్డలు కుట్టేసి మరి వాళ్ళ అమ్మమ్మని తీసుకెళ్ళిపోయి లోపల వేరే రూమ్లో మరి తీసుకెళ్ళిపోయి చైర్కి హాలిడేస్ కట్టేసింది. ఎందుకు కట్టేసింది తెలుసా మీకు? ఎందుకు వచ్చింది? బిర్యానీ రైడింగ్ హుడ్ రాకముందే వాళ్ళ అమ్మమ్మ కోసం క్యారేజీ తెస్తారు కదా తినేయాలని చెప్పి ముందు వచ్చేసింది. కన్నికి ఫెలో అనమాట ఈ ఉల్ఫ్. అయితే మరి వచ్చి వాళ్ళ అమ్మమ్మ డ్రెస్ వేసేసుకొని అలా ఏం చేసింది ఈ ఉల్ఫ్, వాళ్ళ అమ్మమ్మ డ్రెస్ వేసేసుకొని వాళ్ళ అమ్మమ్మ మరి కాళ్ళు చేతులు కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టేసి లోపల రూమ్లో వేరే రూమ్లో తీసుకెళ్ళిపోయి మరి కట్టేసి ఆమె నోటి నిండా గుడ్డలు లోపల పెట్టేసి అసలు మాట్లాడకుండా అరవకుండా చేసేసింది. పిల్లలు చాలా కన్నింగ్ ఉల్ఫ్. పాపం ఏమీ తెలియదు రైడింగ్ హుడ్కి. అనుకుంటుంది మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నాను, నేను మా అమ్మమ్మకి క్యారేజ్ పట్టుకెళ్తున్నాను, అబ్బా ఎంత చక్కగా మాట్లాడింది ఉల్ఫ్ అనుకుంటుంది. పాపం తనకి ఏం తెలియదు. అయితే మరి ఈ ఉల్ఫ్ మాత్రం చాలా భయంకరంగా మరి తను చూసి ఉల్ఫ్ ఏం చేసింది, ఎవరి డ్రెస్ వేసుకుంది? ఎవరి డ్రెస్? ఎవరిది? వాళ్ళ అమ్మమ్మ డ్రెస్. ఉల్ఫ్ ఏం చేసుకొని వాళ్ళ అమ్మమ్మ లాగా యాక్షన్ చేద్దాం అనుకొని ఏం చేసింది, వాళ్ళ అమ్మమ్మ డ్రెస్ వేసేసుకుంది చక్కగా. వాళ్ళ అమ్మమ్మ మంచం ఉంది, అక్కడ బెడ్షీట్ ఉంది, అవన్నీ సర్దేసుకొని వాళ్ళ అమ్మమ్మ మంచం మీద పడుకోవాలి అని చెప్పి చూస్తుంది అనమాట అక్కడ పడుకోవడానికి. అయితే మరి ఇంకేమీ తెలియదు, ఈయన నడుచుకుంటూ వస్తా ఉంది. వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, ఆహా మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పాపం ఎవరు? రైడింగ్ హుడ్. వెరీ గుడ్. అయితే మరి వచ్చేసింది రైడింగ్ హుడ్, వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వచ్చేసింది, వాళ్ళ ఇంటికి వచ్చేసింది. వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వచ్చేసి చాలా హ్యాపీగా అమ్మమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంది. తలుపు దగ్గరికి వచ్చి డోర్ కొడతా ఉంది. అమ్మమ్మ అంటే మరి వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడు మరి మీరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీ అమ్మమ్మ వాళ్ళు ఏమంటారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. మీరు వెళ్ళి మీ అమ్మమ్మని ఏం చేస్తారు, హగ్ చేసుకుంటారా? వెళ్ళగానే అమ్మమ్మ అని గట్టిగా అరుస్తారా? చాలా హ్యాపీగా ఉంటుందా మీకు? మరి ఈవి కూడా చాలా హ్యాపీగా రైడింగ్ హుడ్కి వాళ్ళ అమ్మమ్మ అంటే ఇష్టం. ఎప్పుడు అమ్మమ్మ అని గట్టిగా పిలుస్తా ఉంది డోర్ దగ్గరికి. ఎప్పుడైనా సరే అమ్మమ్మ అనగానే వాళ్ళ అమ్మమ్మ బయటకు వచ్చేసి చాలా మంచిగా హ్యాపీగా హగ్ ఇచ్చేసి ముద్దులు పెట్టేసుకుంటుంది అనమాట. ఇదేంటి మా అమ్మమ్మ పిలుస్తున్నా రావట్లేదు అనుకుంటున్నా. పాపం రైడింగ్ హుడ్ ఏం తెలియదు అనుకుంటుంది. ఏంటి మా అమ్మమ్మ నాకు ఎప్పుడు పిలవగానే వచ్చేస్తుంది, డోర్ తీస్తుంది, కానీ అమ్మమ్మ రావడం లేదేంటి అని చెప్పి అనుకుంటుంది. సరే ఏంటి ఎంత పిలిచినా అమ్మమ్మ అని ఎంత పిలిచినా రావట్లేదు. అయ్యో ఏంటి మా అమ్మమ్మకి ఏమైంది, ఎందుకు రావట్లేదు అని రైడింగ్ హుడ్ మరి ఇంట్లోకి వెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి ఎవరున్నారు? ఉల్ఫ్ ఉంది. ఎలాంటిది
కన్నింగ్ హుల్ఫ్ అమ్మో చాలా భయంకరం, చాలా కన్నింగ్ అయినా కదా. ఇప్పుడు మరి రైడింగ్ హుడ్ని మోసం చేయాలి కాబట్టి ఏం చేసిందంటే వెళ్ళిపోయి లోపలికి చక్కగా పడుకుంది. చూసారా పిల్లలు ఎలా ఉంది? మంచం మీద పడుకుంది. ఏంటది? వాళ్ళ అమ్మమ్మ పడుకుందా? ఉల్ఫ్ ఎవరి డ్రెస్ వేసుకుంది? వాళ్ళ అమ్మమ్మ డ్రెస్ వేసేసుకుంది. వాళ్ళ అమ్మమ్మ డ్రెస్ వేసుకుంటే వాళ్ళ అమ్మమ్మలాగా ఉంటుందా? ఉల్ఫ్ ఉంటుందా? ఉండదు కదా. పాపం ఏం తెలియదు. ఈ రైడింగ్ హుడ్ లోపలికి వెళ్ళింది. అమ్మమ్మ అని పిలిచింది, ఎక్కడా కనపడలేదు. మంచం దగ్గరికి వెళ్ళేసరికి పడుకుంది. ఏంటి అమ్మమ్మ ఏంటి ఇంత పడుకుంది, అమ్మమ్మ ఏంటి ఇలా ఉంది అని అనుకుంటుంది. మనసులో అనుకుంటుంది, చూస్తుంది. అమ్మమ్మ అని పిలుస్తుంది, పలకట్లేదు. ఇదేంటి అమ్మమ్మ ఎప్పుడు పిలిచినా పలుకుతుందే, లేచి వస్తుందే, ఎందుకు రావట్లేదు, అమ్మమ్మ ఏంటి లెగట్లేదు అని కొంచెం డౌట్ వచ్చింది పిల్లలు, కొంచెం డౌట్ వచ్చింది. అయినా సరే అమ్మమ్మ అని చెప్పి చూసింది. చూడండి పిల్లలు, ఇక్కడ మనకు కనపడుతుంది. దొంగ చూపులు చూస్తుంది. అవునా? ఎప్పుడు అవకాశం దొరికిద్దా, క్యారేజ్ ఎప్పుడు పెడతాదా తిందామని లొట్టలు వేసుకుంటూ చక్కగా చూస్తా ఉంది ఉల్ఫ్, కన్నింగ్ ఉల్ఫ్. అదే చెవులు కనపడుతున్నాయి కదా పైన, అనుకుంటుంది ఇదేంటి చెవులేంటి, అమ్మమ్మ చెవులు కాదు కదా, ఇంత పొడుగు ఉండదు కదా అమ్మమ్మ. డౌట్ వచ్చేసింది. ఎవరికి? వెరీ గుడ్, రైడింగ్ హుడ్కి డౌట్ వచ్చేసింది. ఏంటి మా అమ్మమ్మ ఎంత పొడుగుండదు, మా అమ్మమ్మ చెవులు ఎలా ఉండవు, అమ్మమ్మ పిలిచినా పలుకుతుంది. డౌట్ వచ్చింది. కొంచెం ఆలోచిస్తుంది. అమ్మమ్మ అని పిలిచింది. డౌట్ వచ్చి నిలబడింది. ఈలోపు డౌట్ వచ్చేసరికి అమ్మమ్మ అని గట్టిగా అరిస్తే ఎలా చూసేసరికి ఉల్ఫ్ అనమాట. గట్టిగా అమ్మమ్మ అని అరిచేసింది. గట్టిగా అరిచేసేసరికి ఉల్ఫ్ ఏం చేసింది పిల్లలు, అప్పుడు జడిసిపోయింది. రైడింగ్ హుడ్కి భయం వేసింది. అమ్మో ఇంత కన్నింగ్ ఉల్ఫ్ నన్ను మోసం చేసేసింది అని చెప్పి భయం వేసి అమ్మమ్మ రక్షించండి అని గట్టిగా కేకలేస్తా ఉంటుంటే ఉల్ఫ్ కన్నింగ్ కదా లేచిపోయింది. పైకి లేచిపోయి ఇంక చూడండి రైడింగ్ హుడ్ మీద పడిపోతా ఉంది. గట్టిగా అరుస్తుంది, రక్షించండి అని. రైడింగ్ హుడ్ అరుస్తూ ఉంటే ఉల్ఫ్ మీదకి వెళ్ళిపోతుంది. ఏమైనా సరే నేను అది తినేయాలి, చంపేస్తుంది. చూడండి పిల్లలు ఎలా పడిపోతుందో. అప్పుడు ఏం చేసింది, రైడింగ్ హుడ్ పరిగెడుతుంది, రక్షించండి అని చెప్పి వాళ్ళ ఇంటి చుట్టూ గదులన్నీ బయటికి పరిగెడతా ఉంది. రక్షించండి అని గట్టి కేకలు పెడతా ఉంది. అప్పుడు అక్కడ ఒక వుడ్ కట్టర్, అంటే కట్ చేసి ఈ యొక్క చెట్లు నరుకునేవాడు అంటారే, వుడ్ కట్టర్, ఆయన అక్కడ చెట్టు నరుకుంటా ఉన్నాడంట పక్కన. ఈమె గట్టిగా అరుస్తూ ఉంటే ఆ యొక్క అరుపుకి కేకకి చెట్లు నరుకుంటున్న ఆయన వుడ్ కట్టరు పరిగెత్తుకొని వచ్చేసాడు అనమాట. చాలా ఫాస్ట్గా పరిగెత్తుకు వచ్చేసాడు. ఏంటి ఎవరు అరుస్తున్నారు, గట్టిగా కేక కనబడిందని చెప్పి ఆ వుడ్ కట్టరు పరిగెత్తుకుంటా వచ్చేసి చూస్తే అక్కడ రక్షించండి అని చెప్పి రైడింగ్ హుడ్ అరుస్తూ ఉంది. అప్పుడు చెప్పింది ఏంటంటే తీరా చూస్తే ఉల్ఫ్. అంతే, ఉల్ఫ్ మీదకి వచ్చేసరికి ఈ యొక్క వుడ్ కట్టర్ దగ్గర ఏముంది, వడ్డలు ఉంది. వడ్డలు మళ్ళీ నరుకుతా ఉన్నాడు కదా, అక్కడ చెట్లు నరుకుతా ఉన్నాడు, వడ్డలు ఉన్న చేతులు. వెంటనే రక్షించండి అని కేకలేస్తుంటే పరిగెత్తుకుంటా చాలా ఫాస్ట్గా పరిగెత్తుకొచ్చేసి ఆ వుడ్ కట్టర్ చూస్తే అక్కడ ఉల్ఫ్ ఆమె మీద పడతా ఉంటే ఏం చేశాడంటే వెంటనే ఆ వడ్డలతో గట్టిగా పేక మీద వేసి కొట్టేశాడు పిల్లలు. చూడండి కనపడుతుందా? ఎక్కడ ఎలా కొట్టాడు? గట్టిగా మరి పేక మీద కొట్టేసరికి గట్టిగా ఉల్ఫ్ అరిచేసి చచ్చిపోయింది దెబ్బకి. చూసారా బ్లడ్ కనబడుతుందా? చాలా గట్టిగా అరిచేసింది అనమాట. రక్షించండి అని కేకకి వచ్చేసాడు వుడ్ కట్టరు గొడ్డలతో వచ్చి ఆ ఉల్ఫ్ని పేక మీద పెట్టి పని కొట్టేసరికి ఉల్ఫ్ పని అయిపోయింది. ఎంత కన్నింగ్ ఫెలో. అప్పుడు ఆ ఉల్ఫ్కి చెప్పింది అనమాట. ఏమని చెప్పింది, మా అమ్మమ్మని ఇలాగా మోసం చేసేసి కట్టేసి మరి ఈ యొక్క ఉల్ఫ్ చాలా కన్నింగ్ ఫెలో, మా అమ్మమ్మని లోపల ఎక్కడో పెట్టేసేది లేరు మా అమ్మమ్మ నన్ను మోసం చేసేసింది ఉల్ఫ్ అని చెప్పి ఆ వుడ్ కట్టర్తో చెప్పి మా అమ్మమ్మ లోపల ఉంది అని చెప్పి చూసి చెప్పింది అన్నమాట. అప్పుడు ఏం చేశాడంటే ఈ వుడ్ కట్టరు వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ కాళ్ళు చేతులు అన్ని ఇప్పేసి, కాళ్ళన్నీ ఇప్పేసి మరి ఆ వుడ్ కట్టర్ మొత్తం తీసేసి నోట్లో గుడ్డలు కుట్టేసి అవి కుక్కేసినాయి కదా అవన్నీ కూడా తీసేసి మరి తీసుకొచ్చి అప్పుడు అమ్మమ్మ మరి వుడ్ కట్టర్ చూడండి అక్కడ మనకి రైడింగ్ హుడ్ కనపడుతుంది కదా, చాలా హ్యాపీగా చెప్తుంది అనమాట. దేవుడు రక్షించాడు, ఎంత మంచి దేవుడు. నేను కేక వేయగానే ఆ వుడ్ కట్టర్ వచ్చేసి నన్ను రక్షించాడు. ఏసై కూడా ఆపదలో ఉన్నప్పుడు మనం మరిచామనుకోండి, కేకలు పెట్టినప్పుడు ఏసైకి మనం ప్రార్థన చేసినప్పుడు ఏసై కూడా మన ప్రార్థన ఆలపిస్తారు. ఏసై ఖచ్చితంగా ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు అని వాళ్ళు ఎంతో చాలా వాళ్ళ అమ్మమ్మ సంతోషంగా హ్యాపీగా ఉంది. వుడ్
వుడ్ కట్టర్ మరి చూసారా పిల్లలు రాగానే మరి అప్పుడు వాళ్ళ అమ్మమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ వుడ్ కట్టర్కి మరి రైడింగ్ హుడ్ను వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు చాలా థ్యాంక్స్ అని చెప్పి వుడ్ కట్టర్ చెప్పారు. ఏసై కూడా మనం ఎన్నోసార్లు మరి అరిచామనుకోండి, మనకి ఏది కావాలన్నా గట్టిగా అరిస్తే ఏసై మనం ప్రార్థన ఆలకిస్తారా? ఆలకిస్తారా లేదా? ఆలకిస్తారా లేదా చెప్పండి. గట్టి చెప్పట్ల తలకాయ ఒకరు చెప్పాలి, నోటితో చెప్పాలి. వెరీ గుడ్. అప్పుడు కొన్ని రోజుల తర్వాత మళ్ళా ఏం చేసిందంటే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళింది. ఎవరు రైడింగ్ హుడ్ పిల్లలు. మరి ఇప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళింది కదా, ఇదిగో చూడండి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను నేను, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను. మరి అక్కడ జర్నీ ఎలా జరిగింది, అక్కడ ఏం జరిగిందో అవన్నీ కూడా వాళ్ళ అమ్మమ్మకి చెప్పాలా లేదా? అప్పుడు ఏమని చెప్పుకుంటారు వాళ్ళ అమ్మమ్మకి, వాళ్ళ మమ్మీకి? ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఎట్లా జరిగిందో మరి అనుకుంది. పాపం వాళ్ళ మమ్మీ చెప్పింది, ఎవరికి అవకాశం ఇవ్వకమ్మా, చాలా జాగ్రత్తగా వెళ్ళు అన్నదా లేదా? చెప్పిందా? వాళ్ళ మమ్మీ చెప్పిందా? మరి అవకాశం ఇచ్చిందా లేదా? చూసారా పిల్లలు, తనకి తెలియకుండానే అవకాశం ఇచ్చేసింది. ఎవరికి ఇచ్చింది అవకాశం? ఎలాంటిది? కన్నింగ్ వుల్ఫ్. చూసారా సాధారణ చాలా మనకు తెలీదు, చాలా పగట వేషగాళ్ళలాగా పైన ఒక రూపం లోపల ఒక రూపం ఉంటుంది. చాలా మోసం చేసేస్తాడు మనల్ని పిల్లలు. ఇప్పుడు మమ్మీకి ఏమని చెప్పుకుంటారు చెప్పండి? మమ్మీకి ఎవరు చెప్తారు చెప్పండి. వాళ్ళ మమ్మీకి దగ్గరికి వెళ్ళింది. ఏం జరిగిందమ్మా, ఏమైంది, దాంట్లో మంచిగా వెళ్ళావా, మంచిగా ఇచ్చావా అంటే మరి ఏమేమి జరిగిందో అవన్నీ కూడా వాళ్ళ మమ్మీకి చెప్పిందా లేదా? ఏమని చెప్పింది? ఎవరు చెప్తారు? బాయ్స్ ఆర్ గర్ల్స్? ఎవరు చెప్తారు? నిలబడాలి ఎవరైనా సరే. ఇప్పుడు వాళ్ళ మమ్మీకి ఏమని చెప్పుకుంటుంది చెప్పండి. ఎవరైనా సరే లేదు చెప్పాలి, నిలబడి చెప్పాలి. ఎవరు చెప్తారు? బాయ్స్ ఆర్ గర్ల్స్? అబ్బా వెరీ గుడ్. ఏం చెప్పింది వాళ్ళ మమ్మీకి? ఏమని చెప్పింది? ఏమీ చెప్పలేదు. ఏం జరిగింది అక్కడ? వెళ్తుంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తా ఉంటే రైడింగ్ ఉంటూ అప్పుడు ఏం జరిగింది? నీ పేరేంటి నాన్న? వెరీ గుడ్. నిలబడు. వెళ్తుంటే ఏం జరిగింది? వెళ్తుంటే కుల్ఫు అడ్డుపడింది. పడి తీసుకెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ అమ్మమ్మ చేసి అమ్మ తీసుకొని వెరీ గుడ్. మరి రైట్ అక్కడికి వెళ్ళి రైడింగ్ అంటే మంచం చూస్తే అమ్మమ్మ అనుకుని ఆలోచించి తర్వాత ఏమో ఆలోచించిన తర్వాత పెద్ద చెల్లిని అంటాను. తర్వాత ఆలోచించి తర్వాత కూర్చేమో తెలుసుకోవచ్చు. తర్వాత తన అంకల్ పడింది. చెట్టు మొక్కలు వచ్చి దాన్ని చంపింది. గొడ్లతో సాతాను. పట్టాలి చప్పట్లో. ఇవిట్రా ఇది చక్కగా దాచుకో. క్యాంపులో చక్కగా నాకు ఇచ్చారని అలా తగిలించారు. ఓకేనా? సుందర్ సింగ్ అన్నయ్య ఇవ్వాలి. సుందర్ సింగ్ అన్న ఇస్తారు. ఒకసారి చెప్పండి ఎంతో పాటు అందరూ ఒకసారి అందరూ చేతులు పైకి ఎత్తుండేలాగా
ఉన్నదాన్ని తీసుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు ఎంత మంచోళ్ళు, మీతో మేము స్నేహం చేస్తామని చెప్తా ఉంటారు. నమ్మొచ్చా? నమ్మకూడదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనం చూసుకొని వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఓకేనా? మరి రోజాకి క్లాప్స్ కొడదామా? వెరీ గుడ్. వచ్చేసిందన్నయ్య. వెరీ గుడ్.